Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. హిందూ ముస్లింలు కాంగ్రెస్ కు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే మన రాష్ట్రంలో ఇతర మతాలు లేవా? ఉంటే ముఖ్యమంత్రిగా అందరి కోసం సమానంగా మాట్లాడాలి కదా. అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజల కోసం మాట్లాడడం ఏందని సోషల్ మీడియాలో ప్రతిపక్ష లీడర్లు విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. గురువారం బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో జరిగిన మైనారిటీస్ ఎక్సలెంట్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హిందూ ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళు అని, ఈ విషయం మాటల్లో కాదు సోనియా గాంధీ చేతుల్లో చూపించారని అన్నారు. నాకు కూడా హిందూ ముస్లింస్ ఇద్దరూ సమానమే, రెండు కళ్ళ లాంటి వారు అని సీఎం పేర్కొన్నారు. ఆదివాసీ భవన్లో జరిగిన మీటింగ్లో ఆదివాసీల గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతోందని, ఇలా ముస్లింల మెప్పు కోసం మాటల్లో కాదని చేతల్లో చూపించాలని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న క్షుద్ర పూజల కోసం కూడా మాట్లాడారు. నన్ను దేవుడు కాపాడడానికి ఆశీర్వదించడానికి హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలే, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి ఆశీర్వదించడానికి. హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలే, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి ఆశీర్వదించడానికి. ఇలా క్షుద్ర పూజల కోసం ముఖ్యమంత్రి మాట్లాడడం ఏందని, అసలు ఈ రోజుల్లో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ క్షుద్ర పూజల రాజకీయాలు బంద్ పెట్టాలని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.